త్రైమాసికంలో పెద్ద మొత్తంలో అప్పు తీసుకోవాలి అనుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆశలపై కేంద్రం నీళ్లు చల్లుతోంది. ప్రభుత్వం పెట్టిన ఇన్నింట్ల మేర అప్పు తీసుకోవడానికి అవకాశం లేదని తేల్చి చెప్తోంది. 3 నెలల్లో సేకరించాలి అనుకున్న 30,000 కోట్ల రుణంలో ఇప్పటికే 4,500 కోట్ల మేర కోత పెట్టగా మరింత అప్పుకు కోతలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 28న తీసుకోవాలి అనుకుంటున్న 2,500 కోట్ల అప్పుకు కేంద్రం అనుమతి ఇస్తుందా అన్నది సందేహంగా మారింది. దీనికి అనుమతి రాకపోతే ఈ నెలలో 7,000 కోట్ల అప్పుకు కోత పడినట్లే. అనుమతి లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం అత్యుత్సాహంతో ఎక్కువ మొత్తం అప్పు కోసం ఇన్నింట్లు పెట్టినట్టు తెలుస్తోంది. కేంద్ర ఆర్బీఐ అనుమతించబోవని తెలిసినా చివరి త్రైమాసికంలో 30,000 కోట్ల రూపాయల అప్పు కోసం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపించింది. ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో 62,000 కోట్ల అప్పు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆర్బీఐ వేలం ద్వారా బహిరంగ మార్కెట్ కు రుణాల కింద 57,112 కోట్లు, కేంద్రం నుంచి 3,900 కోట్లు, ఇతర రుణాల కింద 1,000 కోట్లు సేకరించాలని బడ్జెట్లో పొందుపరిచింది. అయితే కేంద్రం 49,255 కోట్ల మేర బహిరంగ మార్కెట్ రుణాలు తీసుకోవడానికి మాత్రమే అనుమతించింది. ఇందులో నవంబర్ నాటికి తెలంగాణ ప్రభుత్వం 37,850 కోట్ల అప్పు తీసుకుంది. డిసెంబర్లో తీసుకున్న 3,909 కోట్లను కూడా కలుపుకుంటే ఇప్పటి వరకు తీసుకున్న రుణం 41,759 కోట్లకు చేరింది. అంటే కేంద్రం అనుమతించిన అప్పులో ఇంకా 7,500 కోట్ల వరకు రుణాలు ప్రస్తుత చివరి త్రైమాసికంలో తీసుకునే అవకాశం ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ చివరి త్రైమాసికంలో ఏకంగా 30,000 కోట్ల రూపాయల అప్పు తీసుకుంటాము అంటూ ఆర్బీఐకి ఇండెంట్లు పెట్టింది. వీటి కోసం అటు కేంద్రం నుంచి గాని ఇటు ఆర్బీఐ నుంచి గాని ముందస్తు అనుమతి తీసుకోలేదు. జనవరి 7న 3,000 కోట్లు, 14న 2,000 కోట్లు, 21న 2,500 కోట్లు, 28న 2,500 కోట్ల చొప్పున రుణాలు తీసుకుంటాము అంటూ ఇండెంట్లు ప్రతిపాదించింది. అయితే జనవరి 7న 3,000 కోట్ల అప్పును మాత్రం తీసుకోగలిగింది. సాధారణంగా ఆర్బీఐ వేలంలో పాల్గొనేది తేదీ కంటే 5 రోజుల ముందుగానే ఇండెంట్ పెట్టాలి. దీనికి ఆర్బీఐ కేంద్రం అనుమతించాల్సి ఉంటుంది. అలాగైతేనే అప్పుల వేలంపాట్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అయితే కేంద్రం ఆర్బీఐ నుంచి అనుమతులు రాకపోవడంతో ఈ నెల 14న తీసుకోవాలి అనుకున్న 2,000 కోట్లు, 21న తీసుకోవాలి అనుకున్న 2,500 కోట్లు అప్పులకు ఇండెంట్లు పెట్టలేకపోయింది. దీంతో వేలంపాట్లో పాల్గొనే అవకాశం దొరకలేదు. ఫలితంగా 4,500 కోట్ల అప్పుకు కోత పడినట్లే. ఇక ఈ నెల 28న తీసుకోవాలి అనుకుంటున్న 2,500 కోట్ల అప్పుకు కేంద్రం ఆర్బీఐ అనుమతిస్తుందా అన్నది అనుమానమే. దీనికి అనుమతి